ఎంఎస్ ధోని ముందే ఇలా జరుగుతుందా? ఎంఎస్ ధోని దీనికి ఎలా ఒప్పుకున్నాడు? ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ టీం పాయింట్స్ టేబుల్లో చివర్లో ఉంది. టీం పాయింట్స్ టేబుల్లో చివర్లో ఎందుకుందో తెలుసా? ఐపీఎల్ ఆక్షన్ లో వాళ్ళు స్పిన్ బౌలింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి బ్యాటింగ్ మీద ఫోకస్ పెట్టలేదు. అదంతా ఓటముల విమర్శలు ఇప్పుడు ధోనిపై వస్తున్నాయి. సిఎస్కే మేనేజ్మెంట్ చేసిన పెద్ద మిస్టేక్స్ ఏంటంటే 2021 ఐపీఎల్ లో నితీష్ కుమార్ రెడ్డి సిఎస్కే టీం నెట్ బౌలర్ అవకాశాలు ఇచ్చి జట్టులోకి తీసుకొని ఉంటే సిఎస్కే కి మంచి ఇండియన్ బ్యాట్స్మెన్ దొరికేవాడు. ఇంకా స్పిన్ బౌలర్ నూర్ అహ్మద్ కి 10 కోట్లు పెట్టారు, కానీ 2020లోనే సాయి కిషోర్ సిఎస్కే టీమ్ లో ఉన్న అవకాశాలు ఇవ్వలేదు. అంతెందుకు సిఎస్కే స్కౌట్ టీం మెంబర్ విద్యుత్ ప్రియాంచార్యని యాక్షన్ లో తీసుకోమని చెప్పాడు, కానీ సిఎస్కే టీం అసలు బిడ్ కూడా చేయలేదు. ఇలా ఇండియన్ టాలెంట్ అంతా పక్కన పెట్టి కోటిమని చెప్పి ఫామ్ లో లేని ప్లేయర్లని ఉంచుకున్నారు. నిజంగా సిఎస్కే టీం డౌన్ ఫాల్ కి కారణమేంటో తెలిస్తే కమెంట్ చేయండి.